ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన 15 మెంబర్స్కి థ్యాంక్ యూ. గోకర్ణ సిరీస్లో ఎపిసోడ్ 1 ఎవరన్నా మిస్ అయితే ఐ కార్డులో ఇస్తున్నాను, చెక్ చేయండి. డే 2లో ఆఫ్టర్నూన్ వరకు కవర్ చేస్తున్న లొకేషన్స్ అన్నీ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. గోకర్ణలోని మా హోటల్ నుంచి 6:30 AM అయితే టువర్డ్స్ మురుడేశ్వర్ స్టార్ట్ అయ్యాం. ఆటో వాళ్ళు పర్ డే 2000 చార్జ్ చేశారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనతోనే ఉంటారు. మేము ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నాం, ప్లస్ మాతో లగేజ్ ఏమీ లేదు కాబట్టి మేము ఈ ఆటో సెలెక్ట్ చేసుకున్నాం. మీకు క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు 3500 చార్జ్ చేస్తారు. హైదరాబాద్ నుంచి బై బస్ వచ్చేవాళ్ళు ఈ లొకేషన్ గుర్తుపెట్టుకోండి, ఇదే గోకర్ణ క్రాస్. మీరు హైదరాబాద్ నుంచి బస్సులో వస్తే మిమ్మల్ని బస్సు ఎక్కితే డ్రాప్ చేస్తారు. మీరు గోకర్ణ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా మీరు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బస్ స్టాప్లోనే మీరు బస్సు ఎక్కాల్సి ఉంటుంది. దీని ఆపోజిట్లోనే ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. వర్షం పడుతున్న సమయంలో హైవే రోడ్డు అందం అనేది నిజంగా మంత్రముగ్ధం చేసే దృశ్యం. వర్షపు చినుకులు నెమ్మదిగా రహదారిపై పడుతుంటే నల్లటి తారా రహదారి మెరిసిపోతూ అందంగా మారిపోతుంది. రెండు వైపులా పచ్చని చెట్లు, గడ్డి పొలాలు తడిసి మెరిసిపోతూ వసంతపు రంగులను తలపిస్తాయి. ఇది ప్రకృతి వేసిన పెయింటింగ్ లాంటిది. రహదారిపై తెల్లని గీత, దాని ఇరువైపులా పచ్చని రంగు, పైకి మబ్బులతో నిండిన ఆకాశం, వానతో తడిసి మెరిసే ఈ హైవే మీద ప్రయాణం ఒక ప్రశాంతమైన కవిత్వంలా అనిపిస్తుంది. ఈ NH-66 పైన సుమారు ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనం మిర్జాన్ ఫోర్ట్ని చేరుకుంటాం. మీరు డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ రైనీ సీజన్ మీరు గోకర్ణ వెళ్తే మటుకి ఈ మిర్జాన్ ఫోర్ట్ని అస్సలు మిస్ కావద్దు. ఈ కోటను సందర్శించడానికి వచ్చిన సందర్శకులకు ఇది ఒక రాతి కట్టడంలా కనిపించవచ్చు, కానీ ఇది కేవలం రాళ్ల గోడల సమాహారం అయితే కాదు. మీరు మనసు పెట్టి వింటానంటే మీతో పంచుకోవడానికి ఒక మహారాణి విజయ గాథ దాగి ఉంది. గోడలపై చెక్కిన శిల్పాలు, రహస్య సొరంగాలు, పెద్ద నీటి బావులు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా నిలిచి తమ ప్రత్యేకతను మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి రాయి మీద కాలం చెరిపిన గుర్తులు ఉంటాయి, కానీ వర్షపు చినుకులు వాటిని మరోసారి సజీవం పోసి వర్షంలో తడిసిన రాళ్ళు మెరుస్తూ ఉంటే వాటి మీద సూర్యకిరణాలు తాకినప్పుడు కోట మొత్తం బంగారంతో మెరిసిపోతుంది. వర్షాకాలం రాగానే మిర్జాన్ కోట మళ్ళీ ఈ విధంగా సజీవం పొందుతుంది. 16వ శతాబ్దంలో రాణి చిన్నభైరవదేవి అనే మహారాణి ఈ కోటను నిర్మించింది. ఆమెను ప్రజలు పెప్పర్ క్వీన్ అంటే మిరియాల రాణిగా పిలిచేవారు. ఈమె కాలంలో ఈ ప్రాంతం మిరియాల వ్యాపారానికి ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఈ వ్యాపారాన్ని రక్షించడానికి ఆమె పోర్చుగీస్ వాళ్ళతో అనేక చిన్నపాటి యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఇంకా బీజాపూర్ సుల్తాన్తో కూడా పోరాడవలసి వచ్చింది. ఎవరూ కూడా ఈ కోటను పూర్తిగా జయించలేకపోయారు. ఆమె మరణం తర్వాత ఈ కోట క్రమంగా పోర్చుగీస్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ కోటను లెటరైట్ అనే రాతితో నిర్మించారు. సాధారణంగా ఎరుపు గోధుమ రంగులో ఉండే ఈ లెటరైట్ రాతి గోడలపై వర్షం ఇంకా అధిక తేమ కారణంగా పచ్చని నాచు దట్టంగా కప్పుకొని ఉంటుంది. ఈ కోట యొక్క పెద్ద బురుజులు, ఎత్తైన ప్రాకారాలు అన్నీ ముదురు ఆకుపచ్చలో మెరిసిపోతూ అచ్చం స్కాట్లాండ్ లేదా ఐర్లాండ్లోని పురాతన కట్టడాల మాదిరిగా మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. మనం డైలీ కిచెన్లో యూజ్ చేసే మిరియాల కోసం ఒక మహారాణి ప్రాణం పెట్టి పోర్చుగీస్ వారితో
పోరాడవలసి వచ్చిందని తెలిసాక మీకేమనిపిస్తుంది? డెఫినెట్గా ఇట్ ఈజ్ వర్త్ విజిటింగ్ ప్లేస్ అని మీకు అనిపిస్తుందా? అయితే వెంటనే ఈ ప్లేస్ మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వడం మర్చిపోకండి. అలా మిరియాల రాణి కోట మిర్జాన్ ఫోర్ట్కి బాయ్ చెప్పి మా ప్రయాణాన్ని హొన్నావర్ వైపు సాగించాము. హొన్నావర్ తీర ప్రాంతం అంటే ఒక పచ్చని స్వర్గం. ఇక్కడి కొబ్బరి చెట్లు మరియు మ్యాంగ్రూవ్ అడవులు హొన్నావర్కు ప్రత్యేకమైన అందాన్ని, జీవాన్ని ఇస్తాయి. ఈ హొన్నావర్ తీరాన నడుస్తుంటే వందల కొబ్బరి చెట్లు నీలి ఆకాశం వైపు తలెత్తి నిలబడి ఉంటాయి. గాలిలో ఊగుతూ, వాటి ఆకుల సూర్యరశ్మిలో మెరుస్తూ, సముద్ర గాలిలో శబ్దం చేస్తుంటే అది ఒక వినసొంపైన సంగీతంలా అనిపిస్తుంది. హొన్నావర్లోని కొబ్బరి చెట్లు మరియు మ్యాంగ్రూవ్ అడవులు రెండూ కూడా ప్రకృతి చేత ప్రసాదించబడిన రెండు ముత్యాలు లాంటివి. ఒకటి సౌందర్యం, మరొకటి సంరక్షణ. ఇవి చూస్తే ప్రతి ఒక్కరికి హొన్నావర్ అంటే ఒక జీవం నింపిన కవిత్వంలా అనిపిస్తుంది. ఈ నేషనల్ హైవే 66 నుంచి మీరు రైట్కి వెళ్తే మీకు మురుదేశ్వర్ అయితే వస్తుంది. ఈ మురుదేశ్వర్ మెయిన్ గేట్ నుంచి సుమారు 2 కిలోమీటర్లు మీరు లోపలికి వెళ్తే మీరు టెంపుల్ని చేరుకోగలుగుతారు. గోకర్ణ నుంచి ఈ ప్లేస్కి మీరు అతి తక్కువ బడ్జెట్లో రావాలంటే బస్సులో కూడా రావచ్చు. గోకర్ణ మెయిన్ బస్ స్టాండ్లో మీరు కుమ్టా అనే ఏరియాకి బస్ ఎక్కాల్సి ఉంటుంది. కుమ్టా నుంచి మురుదేశ్వర్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. లేదంటే మీరు హైవేలో దిగి షేరింగ్ ఆటోలో అయినా ఇక్కడికి మీరు చేరుకోవచ్చు. మురుదేశ్వర్ టౌన్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు స్టే, అకామిడేషన్, ఫుడ్, ఇంకా లాకర్లు,
ఫ్రెష్ అప్ అవడానికి అన్ని ఆప్షన్లు మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మేము మిర్జాన్ ఫోర్ట్ విజిట్ చేసి మురుదేశ్వర్ వచ్చేసరికి టైం 10 AM అయింది మార్నింగ్. మురుదేశ్వర్లో మీరు ఒక 2 hours అయితే ఈజీగా స్పెండ్ చేయగలుగుతారు. అరౌండ్ 12 o'clock or 1 o'clock మీరు లంచ్ చేసి మీ నెక్స్ట్ డెస్టినేషన్ని ప్లాన్ చేసుకోండి. మీరు చూస్తున్న ఈ మురుదేశ్వర్ రాజగోపురం హైట్ వచ్చి 249 feet. ఇది ఒక 20 అంతస్తుల్లో దీన్ని 2008వ సంవత్సరంలో అయితే నిర్మించారు. ఇందులో లిఫ్ట్ కూడా ఉంటుంది. ఆ లిఫ్ట్ ఎక్కి మీరు 18th floor వరకు అలౌ చేస్తారు మిమ్మల్ని ఆ లిఫ్ట్లో. ఆ రాజగోపురం కిందనే మీకు టికెట్స్ అయితే ఇస్తారు. ఒక పర్సన్కి వచ్చి అరౌండ్ 10 or 20 rupees అయితే ఛార్జ్ చేస్తారు. మీరు డెఫినెట్గా మస్ట్గా ఆ టికెట్ తీసుకుని ఆ రాజగోపురం పైకి వెళ్ళి చూడండి. రాజగోపురం పైనుంచి ఆ చుట్టూ ఉన్న సముద్రం, శివుడి విగ్రహం అయితే చాలా బాగుంటుంది. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మీరు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని అయితే పొందుతారు. ఇదే పార్కింగ్ ఏరియా. మీ వెహికల్స్ని అయితే ఇక్కడ పార్క్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ గోపురం ముందే చాలా ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు. ఆన్ ది స్పాట్లో మీకు ఫోటో తీసి మీరు మురుదేశ్వర్ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు కౌంటర్లో టోకెన్ చూపిస్తే మీకు మీ ఫోటో అయితే ఇస్తారు. అరౌండ్ 100 rupees అయితే ఛార్జ్ చేస్తారు. వ్లాగింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఆమె చూడండి దాకుంది, ఏమి చూడండి ఎంతగా చూస్తుంది ఏంటో అని. అతనేమో హాయ్ చెప్తున్నాడు. ఎనీవే ఈ టెంపుల్లో 10 AM వరకు బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ 12:30 నుంచి లంచ్, ఈవినింగ్ 7 PM నుంచి డిన్నర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం ఇప్పుడు రాజగోపురంలో 18th floor వరకు అయితే వెళ్ళబోతున్నాం. ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ 18th floor. మనం ఇప్పుడు మురుదేశ్వర్ దేవాలయం గోపురంలోని 18వ అంతస్తు నుండి చూస్తున్నాం. ఇక్కడ నుంచి కనిపించే దృశ్యం మాటల్లో చెప్పలేని అద్భుతం. చుట్టూ అరేబియా సముద్రం, ఆ బంగారు రంగులో మెరిసే ఇసుక, ఆ అలలు, ఆ పచ్చని కొండలు మధ్య మురుదేశ్వర్ అందం అయితే కనువిందు చేస్తుంది మీకు. నేను ఫస్ట్ టైం మురుదేశ్వర్ని డ్రోన్ విజువల్స్లో చూసి అప్పుడే డిసైడ్ అయ్యి ఎప్పటికైనా ఈ ప్లేస్ని విజిట్ చేయాలని. ఒక్కసారికి అది ఇక్కడికి 2 సార్లు వచ్చా, అయినా మళ్ళీ ఇక్కడికే రావాలనిపిస్తుంది. అంతగా ఉంటాయి ఇక్కడ దృశ్యాలు, మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఈ విగ్రహం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద శివుని విగ్రహం. రీసెంట్గా అయితే గోపురం పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఈ అతిపెద్ద శివుడి విగ్రహాన్ని పెయింటింగ్ స్టార్ట్ చేశారు. అందుకే మీకు ఆ శివుని విగ్రహం చుట్టూరు సెంటరింగ్ కనిపిస్తుంది. అలల ఒడ్డును తాకుతూ తెల్లటి నురుగు తిరిగి వెళ్తున్న దృశ్యం ఒక చిత్రకారుడు గీసిన అద్భుతమైన పెయింటింగ్లా కనిపిస్తుంది కదా. పంచశైవ క్షేత్రాల్లో ఒకటైన ఈ మురుదేశ్వర లింగం ఎలా ఆవిర్భవించింది అనే కథను నేను పార్ట్ 1 అంటే ఎపిసోడ్ 1లో పూర్తిగా ఆత్మలింగం స్టోరీలో వివరించాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే మీరు ఫస్ట్ ఎపిసోడ్ 1 చూడండి. మీకు ఈ మురుదేశ్వర లింగం యొక్క పూర్తి హిస్టరీ ఎలా ఆవిర్భవించింది అనేది డీటెయిల్గా మీకు ఒక అవగాహన కలుగుతుంది. ఈ శివుని విగ్రహం కింద భాగంలోనే ఒక ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. అరౌండ్ 20 రూపీస్ ఏమో టికెట్ ఉంటుంది. మీరు ఆ ఎగ్జిబిషన్ సందర్శిస్తే మీకు మురుదేశ్వర్ ఇంకా గోకర్ణ యొక్క పూర్తి స్థల పురాణం మీకు అర్థమవుతుంది.
ఆ నీలిరంగు ఆకాశం, తెల్లటి మేఘాలు రంగులు పోలిన ఆ రాజగోపురం వెనకాల పశ్చిమ కనుమలు, ఆ కొబ్బరి చెట్ల మధ్య మెరిసిపోతున్న బంగారు గోపురాలు మాటల్లో వర్ణించలేని అందం ఇది. ఎలా ఉంది ఈ ఎపిసోడ్ 2? మీకు నచ్చిందా? మిర్జాన్ ఫోర్ట్ మిరియాల రాణి కథ, వర్షంలో మా జర్నీ, ఇంకా మురుదేశ్వర్ అందాలు మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఎపిసోడ్ 3 అస్సలు మిస్ కావద్దు. ఎపిసోడ్ 3లో హొన్నావర్లోని బ్యాక్వాటర్లో మా బోటింగ్, ఇంకా శరావతి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో వాకింగ్ అండ్ నియర్ బై బీచెస్, గోకర్ణలో మెయిన్ బీచెస్లో ఎలా ఎంజాయ్ చేసాం చూడాలంటే పార్ట్ 3 అయితే అస్సలు మిస్ కావద్దు. ఇంతవరకు వీడియోని చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వన్ మోర్ థింగ్, మన వీడియో 93% పీపుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఇది కొత్తగా పెట్టిన ఛానల్ అవటం వల్ల మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చివరిలో ఎండ్ స్క్రీన్లోని ఇంకా డిస్క్రిప్షన్లోని పార్ట్ 1 లింక్ ఇస్తాను. మీరు ఎవరన్నా డైరెక్ట్గా ఈ పార్ట్ 2కి వచ్చి ఉంటే కనుక పార్ట్ 1 కూడా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and thank you for subscribing. See you in part 3 soon. Thank you.